నమస్తే రైతు సోదరులారా. రీసెంట్గా గవర్నమెంట్ హరిత గోపాల పథకం తీసుకొచ్చింది. అది వరిగడ్డి పెంచడం అనేది. నేను షార్ట్ ఫామ్లో చెప్తాను. ఆ పథకం ఎందుకు వేస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. అసలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది, రైతుకి ఏం కావాలనేది అది నాకు అర్థం కావట్లేదు. దీని బదులు ఒక ఆవు పెంచినోడికి 1000 రూపాయలు ఇవ్వు, 2 ఆవులు పెంచినోడికి 2000 ఇవ్వు. అది రిజిస్టర్ చేసుకోమను. క్యాట్లు కూడా, ఏ క్యాట్లు అయినా సరే, ఆవునే కాదు గేదెనే కాదు, నా దృష్టిలో మేకలు గొర్రెలు పెంచిన వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది. ఖర్చు అయినప్పుడు మీరు ఆ క్యాట్లకి మీరు నెలకి ఇంత అవుతుంది కాబట్టి వాడికి నెలకి 20,000 అవుతుందంటే ఆ గవర్నమెంట్ 15,000 ఇమ్మన. అది కాగితం మీద రాసి లిస్ట్ రాసి వాడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వచ్చి వాడు ఎన్ని మేకలు పెంచుతున్నాడు, ఎన్ని గేదెలు పెంచుతున్నాడు, ఎన్ని ఆవులు పెంచుతున్నారు చూసుకొని దాన్ని బట్టి రిజిస్టర్ అయ్యి దానికి నెంబర్లు వేసి డాక్టర్ ద్వారా డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని, కుక్కలకి ఎలా తీసుకుంటామో సర్టిఫికేట్ తీసుకొని దాన్ని చేసి ఇవ్వండి. ఒక ఆవుకి ఒక గేదెకి 1000 రూపాయలు ఇస్తే నెలకి నీకు ఆ డబ్బులతో వాడు గడ్డి కొనుక్కుంటాడో, వేసుకుంటాడో, పొలంలో చూసుకుంటాడో అది తర్వాత విషయం. ఎందుకంటే ఆ పథకాలు పనికిరాని పథకాలు. పథకం ఇచ్చారట, ఆ పథకం ఎవరికి చేరదు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తిండి పడుకుంటుంది నా దృష్టిలోని. ఎప్పుడైనా ఒక్కడైనా పొలాల్లోకి వచ్చి కొండల్లో అసైన్మెంట్ ల్యాండ్లు ఇచ్చారు, అక్కడక్కడ వచ్చి రీసెంట్ మా దాంట్లోని అసైన్మెంట్ ల్యాండ్లు జామాలు వేసేసి ఫుడ్ సోర్స్ ఆపేసి లీజుకి ఇచ్చేసారు. అసలు అసైన్మెంట్ ల్యాండ్ లీజుకి ఇవ్వాల్సిన అవసరం లేదు, అది తర్వాత విషయం. లీజుకి ఇచ్చేసి జామాయిలు వేసేసి భూమిని సెడదెప్పి ఫుడ్ సోర్స్ పెంచకుండాను, గడ్డి పెంచకుండాను, పశువుల మేత పెంచకుండాను ఇంటి దగ్గర మటు గేదెలు ఆవులు పెంచేస్తున్నారు. వాళ్ళకి ఎందుకంటే అసైన్మెంట్ ల్యాండ్ సర్వే చేసి మొత్తం తీసి పారిదేయం కాకుండాను. ఇందులో చెప్పాల్సిన వీడియోలు ఏంటంటే మెయిన్ తర్వాత విషయం పెద్ద వీడియో చేస్తాను. గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ, ఆ సబ్సిడీ పనికిరాని సబ్సిడీ. గవర్నమెంట్ మరో ఒక్కసారి మోడీ గారు నమస్కారం, మీరు ఒకసారి ఆలోచించండి. ఒక ఆవు ఉన్నోడికి 1000 రూపాయలు ఇవ్వండి. వరిగడ్డి తెచ్చుకున్నామంటాడో, ఆడ భూమిలో వరిగడ్డికి విత్తనాలతో చేసుకుంటాడో, ఏం చేసుకుంటాడో అనేది అది చెయ్యండి ముందు. ఆటోమేటిక్గా క్యాటిల్ ఫీల్డ్ అన్నీ పెరుగుతాయి. అంతే తప్పితే కానీ ఎందుకంటే ఆ సబ్సిడీలు పనికిరాని సబ్సిడీలు వీరు ఇస్తారు. ఆ డబ్బులు తినేసి తొంగుంటాడు. ఆడ పంట పండిస్తాడు అనుకుంటున్నావా కూర్చొని? రైతులు ఈ మధ్య రైతులు అంటే పెట్టాలని ఇప్పుడు సోమరపోతలు అయిపోయారు. సో సబ్సిడీలు రైతుల ద్వారా సబ్సిడీలకి వెళ్ళకండి, దొరికిపోతారు అడ్డంగా. వేస్ట్, టైం వేస్ట్.